జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ గురుబంధువులందరికీ నమస్కారం. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 19. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత వృక్షం అనగా రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదంబర వృక్షం మేడి చెట్టు మూలంలోనే నివసించటానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునేంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దృష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జప ధాన్యాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమందరము నీ అందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ గురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీ గురుడిక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్నం సమయంలో ఉదంబర వృక్షం కిందనున్న శ్రీ గురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు. అమరాపురంలోని విపులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోతలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్నం సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడకు దగ్గరలోనే గంగాజనుడనే వాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా 2గా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చటి మేడి చెట్టు కింద కూర్చొని ఉన్న శ్రీ గురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నదికి వెళ్ళిపోయారు. మరునాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగటం చూచి ఆశ్చర్యపోయారు. కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు. వారు దేవకన్యలని వారు చేత పూజింపబడుచున్న
యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయంలో అచ్చటకు వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకనే నది గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచ్చటి మందిరం ద్వారం దగ్గర నిలుచొని అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షోడశోపతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగా అనుజుణ్ణి చూసి, నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతను భయపడి ఆ పాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగాజనుడు. నేను కుతూహలము ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటకు చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయన, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది ఏమి మేము ఈ ప్రాంతంలో ఉన్నంత కాలము ఎవరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగాజనుడు అలాగేనని చెప్పి గురువుకి నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీ గురునిని సేవిస్తూ ఉండేవారు. ఒక మాఘ పౌర్ణమి రోజున గంగాజనుడు యథాప్రకారం శ్రీ గురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయోగ, కాశీ, గయాలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యము వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయోగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయోగ, కాశీ, గయ ఎంతో మహత్కరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగా లయము, కరవీరము అనే 3 కూడా తిస్థలి అని తెలుసుకో. ఈ 3ంటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామివారు పులి చర్మంపై కూర్చొని గంగాజనుని తన పాదుకులను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమ సమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిశలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీ గురుడు ఆ చోట విడిచి పోదలిచారు. ఆ సంగతిని విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళనట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరాపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదంబర వృక్షాన్ని, మా పాదుకులని, ద్విజులని పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి
అపారమైన పుణ్యం సమకూరి కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలముంటుంది. ఇచట పాదుకులకు పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు గాంధర్వ నగరంలోని భీమా అమర్జ సంగమానికి వెళ్ళారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాప్తి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. సర్వం దత్తుని కృపగా భావిద్దాము. జై శ్రీదత్త, జై గురుదత్త. గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను.